రమా, ఏంటి భారతి ఈరోజు ముసుగేసుకున్నావేంటి? ఏం చేయాలి? కొత్త అవతారం. కొత్త అవతారం ఏం కాదు, పాత అవతారమే. అసలు అవతారం ఇదే. ఎందుకంటే ఉన్నది కాస ఊడింది సర్వమంగళం పాడుతోంది. ఎందుకో తెలుసా? ఎందుకేంటి, పిల్లలంతా బెట్టింగ్లు కట్టి డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. ఎవరు ఈ బెట్టింగ్లు తట్టుకోకుండా ఒక మంచి పాట ఉంటే చెప్పరాదు? ఒక రమణారెడ్డి పాట ఉంది, చూద్దామా? అది అది ఏదో చెప్పండి అమ్మా. చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబ్బులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబ్బులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామణలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఆ మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి, మరి నువ్వు చెప్పలేదు భాయి. అది నా తప్పు కాదు భాయి, తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటివోయి, పాపం నిబ్బరించబోయి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. నిలువు దోపిడి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. గోవిందా గోవిందా. నిలువు దోపిడి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యో చేతుల్లో డబ్బులు పోయనే, అయ్యో జబ్బులు ఖాళీ ఆయనే. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు, ఇంకా పెట్టుబడి పడవచ్చు, ఇల్లు కుదవ పెట్టవచ్చు. ఛాన్స్ తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు, పోతే అనుభవం వచ్చు, చివరకు జోల కట్టవచ్చు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జబ్బులు ఖాళీ ఆయనే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జబ్బులు ఖాళీ ఆయనే. అయ్యో. హలో, మన పిల్లలందరికీ ఇది సందేశం. ఇది ఎవరు కూడా బెట్లు కట్టకండి, బెట్లు కట్టి చేసుకోకండి. ఇవి ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. మీ లైఫ్ పాడైపోతుంది. తల్లిదండ్రులు మీ మీద ఆధారపడిన వాళ్ళందరూ ఇబ్బందులకు గురి చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు పాడు చేసుకుంటున్నారు, ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్లు కట్టవద్దు. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి.